ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్లో డ్రైవింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. లాస్ట్ 8th నుంచి 13th వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను అని చెప్పేస్తున్నాను కదా. అండ్ ఇందులో భాగంగా ఈరోజు సతీష్ గారిని మీట్ అయ్యాను. అండ్ వాళ్ళ మాంగారికి డ్రైవింగ్ నేర్పించాలని చెప్పేసి తను అడిగారనమాట. అందుకోసం చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు వారికి కారు ఉంది ఆల్రెడీ. అంటే డ్రైవింగ్ మీద ఒక కాన్ఫిడెన్స్ అని చెప్పేసి లేదనమాట. ఆ కాన్ఫిడెంట్ని ఇప్పుడు మనం బిల్డ్ చేయడానికి వెళ్తున్నాం. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను, అది కూడా చూడవచ్చు. మీరు ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ కూర్చున్నారు అంటే మీ డిస్టెన్స్ అని చెప్పేసి మీ బాడీ విడ్త్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మీ బాడీ విడ్త్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఓకేనా? ఈ కార్నర్ నుంచి ఈ పిల్లర్ కార్నర్ వరకు. అంటే మీరు చూసుకోవాలి, మీ వెహికల్ యొక్క టైర్ ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ టైర్, రైట్? అంటే మనం ఇది మొత్తం కంప్లీట్గా మర్చిపోవచ్చు. ఈ సీట్ మొత్తం వెనకాల ఇది మొత్తం ఏం లేదు, జస్ట్ కూర్చుని ఏంటంటే మీరు రైట్ సైడ్ మాత్రం కూర్చుని జస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీ డైరెక్షన్ అలా పెట్టేసుకుంటే మీకు ఆపోజిట్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా కనిపిస్తే మీరు ఏం చేస్తారు? టర్న్ అవుతారు, రైట్? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా. ఎస్ సార్, మీరు చాలా ప్రెషర్ యూజ్ చేస్తున్నారు, అంత అవసరం లేదు. చూడండి, చాలా స్మూత్గా మనం నేను నేర్చుకునేది ప్రతి ఇనిషియల్లోనే మనం నేర్చుకుంటే మనం డ్రైవ్ చేసేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? 1 2 స్మూత్గా జస్ట్ ఇలా తీసుకొస్తే చూడడానికి కూడా కొంచెం హ్యాష్గా అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది, వెహికల్ కూడా ఇబ్బంది పడుతుంది. మనం డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు వెహికల్ కూడా ఇబ్బంది ఉండకూడదు. ఓకేనా? 1 2 దెన్ రిలీజ్, ప్రెజర్ రిలీజ్, 3rd 4th 5th టాప్ గేర్. ఓకే? నెక్స్ట్ ఫుట్ కంట్రోల్స్. నెమ్మదిగా పూర్తి రిలీజ్ చేయొద్దు, బ్రేక్ మీద కాలు ఉంచుకోండి. బ్రేక్ మీద నెమ్మదిగా వైబ్రేషన్ అక్కడ ఆపుకోండి. మీరు మీ కాలు అక్కడ అలాగే ఉంచేసుకోండి. ఈ క్లచ్ హార్డ్ ఉంటుంది, అక్కడ ఉంచేసుకోండి. ఓకేనా? రిలీజ్ చేయదు పూర్తిగా. అది క్లచ్ బైటింగ్ పాయింట్. మీరు అన్నారు ఎప్పుడన్నా క్లచ్ అప్లై చేయండి. ఇప్పుడు కొంచెం కిందికి కొంచెం రిలీజ్ చేయండి, ఇంకొంచెం స్టార్ట్, అక్కడ ఆపేసుకోండి. క్లచ్ బైటింగ్ పాయింట్. మీరు ఎప్పుడైనా వెహికల్ స్లోప్ ఉన్నప్పుడు పైకి ఎక్కించాలన్నప్పుడు వెహికల్ వెనకాల ఉంటాయి, 1 సెంటీమీటర్ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే బ్రేక్ అప్లై చేసుకొని ఉండండి. ఎప్పుడైతే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు ఈ నాకింగ్ అర్థమవుతుంది, వైబ్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు బ్రేక్ మీద కాల్ తీసేయచ్చు, వెనక్కి వెళ్ళదు. ఇంకా ఈక్వల్ ఫోర్స్ అని చెప్పేసి ఇంజన్ నుంచి వెళ్తుంది. ఈక్వల్ ఫోర్స్ ఇంజన్ నుంచి ఈక్వల్ ఫోర్స్ అని చెప్పేసి వీల్స్కి వెళ్తుంది. వీల్స్ అక్కడ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాయి, అప్పుడు మనకి యాక్సిడెంట్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? యా చెప్పేసి మన వీల్ పొజిషన్ ఎలా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఫోర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓకే, ఇలా ఫోర్డ్ ఉందని మాత్రాన వీల్ పొజిషన్ స్ట్రైట్ ఉందని చెప్పేసి మనం అనుకోకూడదు. ఓకేనా? రైట్ తీసుకొని పూర్తిగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకటి తీసుకోండి. ఒకటి, ఇంకొక రౌండ్ స్టాప్ చేయండి. స్టాప్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి రైట్కి ఎన్నిసార్లు ఉందని చెప్పేసి. 1 1.5. ఓకే, నెక్స్ట్ 1.5 వెనక్కి తీసుకోండి. వెనక్కి ఇంకొకటి 1.5 ఇక్కడ నుంచి తీసుకోండి వెనక్కి, లెఫ్ట్కి తీసుకోండి. 1.5 లెఫ్ట్కి ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అంత ఎక్కువ ఉంటుంది. అంటే 1.5 అంటే ఒక 10% ఎక్కువ వేసుకోవచ్చు. మరి లెఫ్ట్కి ఎక్కువ ఉంటుంది. ఓకేనా? 1.5 ఈక్వల్గా చూసుకోండి. టోటల్గా 3 ఉంటుంది, అందులో 1.5 వచ్చిందంటే ఇప్పుడు వచ్చేసి వీల్ పొజిషన్ స్ట్రైట్గా ఉంటుంది. 2 వచ్చినట్టే, లెఫ్ట్ సైడ్ 2 వచ్చింది. లెఫ్ట్ అంటే 2 రాదు, 70% వస్తుంది. కానీ ఇక్కడ నుంచి మన వీల్ పొజిషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ నుంచి ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు వెహికల్ మూవ్ చేస్తే మీకు అర్థమైపోతుంది మన వెహికల్ స్ట్రైట్గా ఉందా రైట్గా ఉందా అని చెప్పేసి. ఓకేనా? వీల్ పొజిషన్ ఓకే. ఇంకో విషయం, ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మనకు జస్ట్ కావాల్సింది పికప్ మాత్రమే. ఓకేనా? ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో వెహికల్ వెయిట్ మొత్తం క్యారీ చేయగలగాలి, అక్కడ స్పీడ్ అవసరం లేదు మనకు. అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో వెహికల్ ఎక్కువగా ఆఫ్ అవుతూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే మనం బ్రేక్ అప్లై చేస్తూ ఉంటాం, క్లచ్ రిలీజ్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? అంటే ఇంజన్ ఎనర్జీ మొత్తం వీల్స్కి ఇస్తూ ఉన్నాం. బ్రేక్స్ కేవలం వీల్స్ మాత్రమే లాక్ చేయగలుగుతాయి. క్లచ్ వచ్చేసి ఇంజన్ని లాక్ చేస్తుంది, డిస్కనెక్ట్ చేస్తుంది, అక్కడ కనెక్ట్ చేస్తుంది, డిస్కనెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మనం ఎప్పుడైనా వెహికల్ కంప్లీట్గా ఆపాలనుకున్నప్పుడు ఫస్ట్ 2 ఈక్వల్గా నొక్కాలి. వెహికల్ ఆపాలనుకున్నప్పుడు మనం బ్రేక్ నొక్కకుండా క్లచ్ నొక్కకుండా బ్రేక్ నొక్కినా కూడా వెహికల్ ఆఫ్ అవ్వడం కానీ లేకపోతే వెహికల్ ఎక్కడైనా టచ్ అవ్వడం కానీ హిట్ చేయడం కానీ అలా జరుగుతాయి. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో
రెండు ఈక్వల్గా అప్లై చేయాలి. రిమైనింగ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లో ఫస్ట్ బ్రేక్ అప్లై చేసిన తర్వాత క్లచ్ అప్లై చేయాలి. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్లో మనం ముందే క్లచ్ ఎందుకు అప్లై చేయకూడదంటే మనం క్లచ్ అప్లై చేస్తే వీల్స్ ఫ్రీ అయిపోతాయి. అర్థమైందా? ఇంజన్ బ్రేకింగ్ అని చెప్పేసి అక్కడ వర్క్ అవ్వదు. క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయండి. యాక్సిలేటర్ అసలు టచ్ అయ్యేది ఇప్పుడు. మీకు ఒక్క నిమిషం ఇప్పుడు ఆపండి. ఇక్కడ స్టాప్. ఆ కార్నర్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? మీకు బార్డర్ చెప్పాను కదా, ఓకేనా? ఆ కార్నర్ ఎక్కడ కనిపిస్తుంది? ఈ విండ్షీల్డ్ మొత్తం ఉంది కదా సార్, ఈ కార్నర్ నుంచి చూసుకోండి. ఇప్పుడు మీరు అడిగారు ఇది ఎందుకు మర్చిపోవాలని చెప్పేసి క్వశ్చన్ చేశారు కదా, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది మీకు. ఇప్పుడు ఆ కార్నర్ ఎక్కడ కనిపిస్తుంది? అర్థం కాలేదు కదా మీకు? నాన్న సాయి దిగు. నాన్న ఫస్ట్ టైం సెకండ్ సాయి దిగు. ముందుకెళ్ళి చెప్తా. ముందుకెళ్ళు. అబ్బాయి ఎక్కడ కనిపిస్తున్నాడు మీకు? మీ సిట్టింగ్ పొజిషన్ నుంచి. మీ సిట్టింగ్ పొజిషన్ ఎక్కడ కనిపిస్తున్నాడు? ఇది మొత్తం దీన్ని విండ్షీల్డ్ అంటారు కదా, ఈ అద్దంలో మీకు ఎక్కడ కనిపిస్తుంది అబ్బాయి? ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్ సెంటర్. రైట్. మీరు ఇది మర్చిపోవచ్చు కదా మనం, ఇంకా అర్థమైందా? ఇది మర్చిపోవచ్చు మనం. ఓకే నువ్వు ఆ లాజిక్ ప్రకారం చెప్తాను. అర్థమైందా? అంటే వీల్ పొజిషన్ ఇక్కడ ఉంది మనకు, వీల్స్ వచ్చేసి, ఓకేనా? మీకు అబ్బాయి ఎక్కడ కనిపిస్తుంది చెప్పనా? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాడు కరెక్ట్. ఇప్పుడు ఆ వీల్ వెళ్తుంది. కార్డుకి సెంటర్ లో కనిపిస్తున్నాడు అబ్బాయి. కార్డుకి సెంటర్ కనిపిస్తున్నాడు. కార్డు కార్నర్ నుంచి ఈ సెంటర్ కి ఎన్ని సెంటీమీటర్లు ఉండొచ్చు మేబీ సార్? ఈ కార్డు కార్నర్ నుంచి ఈ సెంటర్ కి ఎన్ని సెంటీమీటర్లు ఉండొచ్చు సార్? టోటల్ కార్డు కాదు, ఈ కార్డు కార్నర్ నుంచి సెంటర్ పొజిషన్ కి, ఈ కార్డు సెంటర్ కి 2 సెంటీమీటర్స్. రైట్. స్ట్రైట్కి వెళ్ళండి. ఫస్ట్ గేర్ తీసుకో. ముందుకెళ్ళండి. స్ట్రైట్కి వెళ్ళండి. టర్న్ చేయదు, స్టీరింగ్ అటు ఇటు టర్న్ చేయొద్దు. వెళ్ళండి. సమస్య. ఓకే. టచ్ చేయడా? లెఫ్ట్ హ్యాండ్ కొంచెం. ఇప్పుడు కూడా రోడ్డు కార్నర్ చూసుకోండి. రోడ్డు కార్నర్ ఎక్కడ కనిపిస్తుంది? కార్డు అటువైపు కనిపించి కార్డు కనిపించిందంటే వెహికల్ సేఫ్. లోపల కనిపిస్తే డేంజర్. ఆ అబ్బాయి లోపల కనిపించాడు అనుకోండి, ఆ అబ్బాయి టచ్ అవుతుంది. అర్థమైందా? మీ వెహికల్ ఇప్పుడు ఎందుకు ఆఫ్ అయింది తెలుసా? ఫస్ట్ గేర్లో మీకు ఇప్పుడు ఎందుకు ఆఫ్ అయింది తెలుసా? అర్థమైందా? ఇది కేవలం మనకు క్లచ్ అని ఈ ఫ్లై వీల్ అని చెప్పేసి ఇంజన్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఈ ఫ్లై వీల్ అని చెప్పేసి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఆర్పిఎం కనిపిస్తూ ఉంటుంది. ఆర్పిఎం ఎకోమీటర్ ఉంది సార్ మీకు ఇక్కడ చూడండి ఒకసారి. ఈ నీడిల్ ఎక్కడ ఉంది మీకు? ఎక్కడ కనిపిస్తుంది? 1 కంటే కింద ఉంటుంది, ఓకేనా? అంటే పర్ మినిట్కి నియర్ బై 800 టైమ్స్ మనకు ఇది ఫ్లై వీల్ తిరుగుతుంది. అంటే గ్రీన్ కలర్లో ఉన్నది ఇది ఇది ఉన్నది. ఇప్పుడు ఇంజన్లో తిరుగుతుంది. మీకు ఇంజన్లో తీసుకెళ్తాను, ఒక జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇంజన్లో పర్ మినిట్కి 700 టైమ్స్ తిరుగుతూ ఉంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. తర్వాత చెప్తాను మీకు పాయింట్. ఈ సెంటర్లో కనిపిస్తున్నది క్లచ్ డిస్క్. ఇది వచ్చేసి ప్రెజర్ ప్లేట్, ఆ తర్వాత క్లచ్ అని చెప్పేసి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. అసెంబ్లీ చూపిస్తాను మీకు ఒకసారి. ఈ టోటల్ అసెంబ్లీ ఇది మొత్తం ఇది డయాఫ్రామ్ ప్లేట్. ఇందాక క్లచ్ డిస్క్ లోపలికి పంపించాం కదా, బ్లాక్ కలర్లో ఉన్నది చూస్తారు కదా. ఇది వచ్చేసి క్లచ్ డిస్క్, ఇది ఫ్లై వీల్. ఇది వచ్చేసి డయాఫ్రామ్ ప్లేట్లో ఉంటుంది క్లచ్ డిస్క్. దీన్ని ప్రెజర్ ప్లేట్ అని కూడా అంటాం. ఇది వచ్చేసి క్లచ్ డిస్క్. ఇది ఉన్నది మధ్యలో బ్లాక్ కలర్ చూస్తారు కదా ఇందాక ఒకటి వీల్. ఇది ఫ్లై వీల్ ఆల్రెడీ తిరుగుతూ ఉంది, ఒక స్పీడ్లో తిరుగుతూ ఉంది, ఓకేనా? అండ్ దీనికి సపోర్ట్ కావాలి. దీనికి సపోర్ట్ వచ్చేసి గేర్ బాక్స్ నుంచి ఇస్తుంది, ఓకేనా? ఈ గేర్ బాక్స్ వచ్చేసి వీల్ కనెక్ట్ అయి ఉంటుంది మన వీల్స్కి, డ్రైవింగ్ వీల్స్కి, ఓకేనా? ఎప్పుడైతే మనం క్లచ్ రిలీజ్ చేస్తూ వస్తామో, క్లచ్ రిలీజ్ చేస్తూ వచ్చినప్పుడు మనం క్లచ్ అప్లై చేసినప్పుడు డయాఫ్రామ్ ప్లేట్ వచ్చేసి ఇలా అయిపోతుంది, ఇలా విచ్చుకుంటుంది. క్లచ్ డిస్క్ అని చెప్పేసి ఇలా విడిపోతుంది, మధ్యలో ఇలా ఉంటుంది, ఈ గ్యాప్ అని చెప్పేసి ఇలా వస్తుంది. ఎప్పుడైతే మనం క్లచ్ రిలీజ్ చేస్తామో ఈ డయాఫ్రామ్ ప్లేట్ ఇలా అయిపోతుంది. ఈ రెండు అతుక్కుంటాయి. మీరు సడన్గా రిలీజ్ చేశారు క్లచ్ ఇంతకుముందు, అర్థమైందా? సడన్గా రిలీజ్ చేశారు క్లచ్. సడన్గా రిలీజ్ చేయగానే ఏం జరిగిందంటే 700 టైమ్స్ పర్ మినిట్కి తిరుగుతున్న ఆ స్పీడ్లో తిరుగుతున్న దానికి మీరు క్లచ్ సడన్గా రిలీజ్ చేయగానే ఇప్పుడు ఈ ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది. ఇలా మధ్యలో ఇలా పెట్టేసి ఏం జరుగుతుంది? వచ్చేస్తే షాక్ కొట్టినట్టు కాదు, ఇది మొత్తం మన స్పీడ్గా మనం బైక్లో వెళ్తున్నాం సార్. బైక్లో వెళ్తున్నప్పుడు కర్ర అడ్డం వేసేసి ఏమవుతుంది? సడన్ బైక్ అడ్డం వేస్తే కర్ర అడ్డం వేస్తే ఏమవుతుంది? పడిపోతాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ ఏం చేయాలంటే క్లచ్ మనం నెమ్మదిగా రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే రెండు ఈక్వల్ స్పీడ్ రావడానికి. నెమ్మదిగా ఎప్పుడైతే కలిసి ఈక్వల్ స్పీడ్తో టర్న్ అవుతాయో అప్పుడు మనకు వెహికల్ ఆఫ్ అవ్వదు. అర్థమైందా?
మనం సడన్గా రిలీజ్ చేస్తాం అనుకోండి, ఇది స్లోగా వస్తూ ఉంటుంది, ఆల్రెడీ తిరుగుతుంది, ఒక స్పీడ్తో తిరుగుతుంది. ఇమ్మీడియట్ టచ్ అవ్వగానే ఇది ఆపేస్తుంది. గేర్ బాక్స్ ఎక్కువ, ఇప్పుడు టార్క్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ గేర్లో, రైట్? క్లియర్ అయిందా? అది మన వెహికల్ ఎందుకు ఆఫ్ అవుతుందని చెప్పేసి జస్ట్ ఒక యానిమేషన్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది క్లచ్. ఇక్కడ చూడండి ఒకసారి బాగా గమనించండి, ఈ యారో మార్క్ గమనించండి. ఓకేనా? పుష్ చేసినప్పుడు డయాఫ్రామ్ ప్లేట్ వచ్చేసి ఇలా అవుతుంది. క్లియర్గా చూడండి ఒకసారి. ఇక్కడ గమనించండి. ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, పుష్ చేసినప్పుడు వెనక్కి వస్తుంది. అది సెంటర్లో ఉన్న డిస్క్, దాన్ని క్లచ్ డిస్క్ అంటాం. ఇక్కడ పుష్ చేసాం కదా సార్, రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. ఇలా పుష్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నది ఏం జరుగుతుంది, వెనక్కి వచ్చేస్తుంది. ఇవి రెండు విడిపోతాయి. క్లచ్ వచ్చేసి ఇంజన్ని గేర్ బాక్స్ని కనెక్ట్ చేయడం, డిస్కనెక్ట్ చేయడం. క్లచ్ యొక్క వర్క్ అదే ఇంకా. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి, విడిపోతుంది, కలుస్తుంది. ఇలా పుష్ చేసినప్పుడు, రిలీజ్ చేసినప్పుడు. ఎప్పుడైతే పుష్ చేస్తామో విడిపోతుంది, రిలీజ్ చేసినప్పుడు కలుస్తుంది. ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇది మాత్రమే తిరుగుతుంది. చూడండి ఒకసారి, ఇది మాత్రం తిరుగుతుంది. క్లచ్ రిలీజ్ చేస్తాను, ఈ రెండు తిరుగుతున్నాయి. క్లచ్ అప్లై తిరగట్లేదు, ఇది తిరుగుతుంది. క్లచ్ అప్లై చేసినప్పుడు చూడండి ఒకసారి, క్లచ్ అప్లై చేసినప్పుడు తిరగట్లేదు, ఇది తిరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక అవేర్నెస్ వచ్చి ఉంటుంది మీకు. మనం సైకిల్ ఎక్కుతున్నప్పుడు వీల్స్ రెండు ఒకే ఈక్వల్ స్పీడ్లో ఉంటే మనం వెళ్ళగలం. ఒకటి బ్రేక్ పట్టేసుకొని ఒకటి తొక్కుతుంటే మనం అక్కడ వెళ్తే అక్కడే ఆగిపోతుంది. సేమ్ అదేవిధంగా క్లచ్ మనం నెమ్మదిగా ఎందుకు రిలీజ్ చేయడానికి అన్న ఒక కారణం ఉండాలి దానికి. ఆ కారణం మీకు చెప్తూ ఉన్నా. క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తామంటే ఈక్వల్ స్పీడ్తో రెండు కలుస్తాయి, ఈక్వల్ స్పీడ్తో. ఓకేనా? రెండు స్పీడ్ అని చెప్పేసి రెండింటి స్పీడ్ ఈక్వల్ అయిపోతుంది. మనం సడన్గా రిలీజ్ చేసేస్తాం అనుకోండి, ఇది నెమ్మదిగా ఉంటుంది, ఈ స్పీడ్తో ఉంటుంది, ఇది లాక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ వీల్ ఆఫ్ అయిపోతుందో, ఈ వీల్ లాక్ అయిపోతుందో, ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఫ్లై వీల్ అని చెప్పేసి అదే అన్నాం. ఈ ఫ్లై వీల్ని యాక్సిలేటర్ అనొచ్చు. ఈ క్లచ్ డిస్క్ వచ్చేసి మనం క్లచ్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ప్లీజ్ ప్రొసీడ్. హ్యాండ్ బ్రేక్, క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయండి. బైటింగ్ పాయింట్కి వచ్చేంత వరకు కూడా బ్రేక్ రిలీజ్ చేయొద్దు. బ్రేక్ మీద కాలు ఉంచుకోండి. బ్రేక్ రిలీజ్ చేసేసేయండి. ఏం కాదు అంకుల్, ఆ హైట్ తీసుకెళ్ళేసి అక్కడ ఆపండి, హైట్ మీద ఆపండి. మీకు అక్కడ కూడా ఉంటది, ఆ హైట్ మీద ఆపండి. మీకు నేర్చుకోవాలి కదా, హైట్ ఉందని భయపడితే. ఆ హైట్ మీద మీకు ఎక్కడెక్కడ భయం ఉందో అక్కడ చెప్పండి నాకు. క్లచ్ మీరు క్లచ్ రిలీజ్ చేయండి, పూర్తిగా రిలీజ్ చేయండి. సరే, అక్కడికి వెళ్ళేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆపేసేయండి. ఆపండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. క్లచ్ రిలీజ్ చేయండి నెమ్మదిగా. క్లచ్ వదిలితే చాలా కదులుతుంది. ఎస్, ఆఫ్ అయిపోయింది కదా. మనకి వెహికల్ ఆఫ్ అవ్వకూడదు. స్టార్ట్ చేయండి. క్లచ్ అప్లై చేయండి, బ్రేక్ అప్లై చేయండి. బ్రేక్ పూర్తి నొక్కండి. బ్రేక్ వదిలేసేయండి చెప్తా. బ్రేక్ వదిలేసేయండి, కంప్లీట్ బ్రేక్ వదిలేసేయండి. స్టార్ట్ చేయండి. బ్రేక్ అప్లై చేయండి పూర్తిగా. ఓకేనా? బ్రేక్స్ వచ్చేసి కేవలం వీల్స్ మాత్రమే లాక్ చేస్తాయి. ఓకేనా? క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయండి, పూర్తి రిలీజ్ చేయద్దు. బ్రేక్ మీద తీసేసాను. ఒక్క నిమిషం. ఎప్పుడైతే వైబ్రేషన్ వస్తుందో బ్రేక్ మీద తీసేసాను కంప్లీట్గా. తీసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వద్దు, వెళ్తుంది లేండి. కొంచెం యాక్సిలేటర్ అంతే. అర్థమైందా? ఒకటి సార్, ఎప్పుడైతే బైటింగ్ పాయింట్కి వస్తుందో వెహికల్ ముందుకు వెళ్ళడానికే ట్రై చేస్తుంది. ఓకేనా? వెనక్కి వెళ్ళదు. సెకండ్ గేర్